ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. ఏ రక్తము? క్రొత్త నిబంధన రక్తము. మరి క్రొత్త నిబంధన రక్తం అంటే ఏంటి? దేవుడు మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు మాత్రమే ఆయన రక్తాన్ని చిందించారు. మనము నిర్గమకాండము తీసుకుంటే అందులోని వాక్యం 24:8 అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఓల్డ్ టెస్టిమెంట్లో మరి ఆ రక్తము షరతులు గల నిబంధన, అంటే ఇది చేస్తే ఇది అని, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ క్రొత్త నిబంధన తీసుకుంటే షరతులు లేని నిబంధన, అన్కండిషనల్. దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు. పాప క్షమాపణ నుండి విడుదల, రోగముల నుండి విడుదల, శాపముల నుండి విడుదల. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నశించుచున్న వారికి ఆయన రక్తము వెర్రితనము, విశ్వాసికి ఎంతో శక్తి బలమైనదంట. ఆయన రక్తంలో శక్తి ఉంది, ఆయన రక్తంలో బలం ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో ప్రతి పాపము కడిగివేయబడిన అంత గొప్ప శక్తి ఉంది. మరి ఈరోజు ఆ రక్తాన్ని మనము స్వీకరించాలి విశ్వాసముతో, ఆ నిబంధన. అందుకే మనం కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఆయన చేసిన సాక్రిఫైస్ని మనం గుర్తు చేసుకోవాలి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటున్నాడు. ఆయన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి 1 కొరింథీ 11:26 ఉంటుంది, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చేంత వరకు ప్రతిరోజు తీసుకుంటున్నప్పుడల్లా ఆయన రెజరక్షన్ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ పాపము నా పాపం వలన ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన మన పాపంలో ఆయన సిలువ మీద మోసుకొని ఆ బరువును, ఆ గాయాలను, కొరడా దెబ్బలతో ప్రతి గాయము స్వస్థత కొరకు ఆయన తిన్న ప్రతి దెబ్బను మనం స్వీకరించాలి. ఆయనను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ నిబంధన రక్తం ఏదైతే ఉందో, శక్తివంతమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ప్రోక్షించాడు. ఆఖరి బొట్టు వరకు కూడా శరీరంలో రక్తమంతా అయిపోగానే నీరు వస్తుంది. ఆ బల్లెంలో పొడిచినప్పుడు రక్తమంతా అయిపోగా నీరు కార్చాడు దేవుడు. నీ కొరకు నా కొరకు కార్చిన ఆ రక్తాన్ని, ఆ త్యాగాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని విలువిచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ రక్తాన్ని స్వీకరిద్దాం. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace.